వై సో పోయటిక్? బేసిక్ ఏంటంటే మనకి సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్. సో చాలామంది ఫిల్మ్ మేకర్స్ విజువల్గా అవ్వచ్చు, సౌండ్ అవ్వచ్చు, క్రాఫ్ట్ని యూజ్ చేసుకొని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. సో రైటింగ్ కూడా ఒక క్రాఫ్ట్ కదా, మనం రైటింగ్ త్రూ ఎందుకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకూడదు? యాజ్ అన్ ఆడియన్ ఐ ఎంజాయ్ ద ఫిలిం అప్ టు సమ్ ఎక్స్టెంట్. దెన్ ఆఫ్టర్ వాచింగ్ ద క్లైమాక్స్ ఓకే, I was completely satisfied. Are you obsessed with Telugu? Like so much? అసలు ఇంగ్లీష్ అనేది ఉండద్దు అని ఏమన్నా డిసైడ్ అయ్యారా? సమ్వేర్ మనకి చాలా ఫిల్మ్స్లో తెలుగు టైటిల్స్ వస్తూ ఉంటాయి, కానీ అందులో కూడా లైక్ డబ్బింగ్ అంటే డబ్బింగ్, మిక్సింగ్ అంటే మిక్సింగ్, డిఐ అంటే డిఐ అనే పెడతారు. అవును. సో అవి కూడా మేము ప్యూర్ తెలుగులో పెట్టడానికి ట్రై చేసినాం అన్నమాట. ఓకే. రంగులద్దుట, శబ్దాలలిక. దట్ అటెంప్ట్ వాస్ క్రేజీ. నాకు చాలా ఓపెనింగ్ అలా రావడం, ఐ వాజ్ లైక్ ఐ డైవ్డ్ ఇన్ టు ద ఫిలిం. Hello guys, welcome to 35mm Backloggers, where cinema comes to light. Here we only talk about cinema and cinema. So today we have a guest. His name is Mohan. ఆయన ఒక ఫిలిం తీశారు. హీఈస్ అ ఫిల్మ్ మేకర్. ఫిలిం పేరు కాలం మేఘ కరిగింది. సో అది సన్నెక్స్ట్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయింది. ఇట్స్ ఎ రియలీ గుడ్ ఫిలిం. ఆ ఫిలిం చూడగానే ఐ ఫెల్ట్ లైక్ హ్యావింగ్ అన్ ఇంటరాక్షన్ విత్ హిమ్. It's too poetic. For poetic lovers, this film is, they're gonna love it. So hi Mohan garu. Hi. Yeah, how are you? బాగున్నారా? Yeah. So tell me, how did this line come and why you choose to make it in a poetic way? సో బేసిక్ ఏంటంటే నాకు ఎప్పుడు లైక్ ప్రేమ ఎందుకో కావ్యాన్ని అనుసరిస్తుంది అనిపిస్తుంది. ఒక ఆలోచనతో మొదలై ఒక బరువైన భావోద్వేగంగా మారటంలో. సో అందుకు ప్రేమ కథని కావ్యంగా చెప్తే బాగుంటుంది అనిపించింది. సో ఆ ఇంటెన్షన్తో లైక్ స్కూల్ లవ్ స్టోరీని పోయిటిక్గా చెప్తే బాగుంటుంది అనిపించింది. సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్. సో చాలామంది ఫిల్మ్ మేకర్స్ విజువల్గా అవ్వచ్చు, సౌండ్ అవ్వచ్చు, క్రాఫ్ట్ని యూజ్ చేసుకొని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. సో రైటింగ్ కూడా ఒక క్రాఫ్ట్ కదా, మనం రైటింగ్ త్రూ ఎందుకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకూడదు అనే ఇంటెన్షన్తో సో పోయిటిక్ లింగ్విస్టిక్ పోయిటరీతో ఫుల్ కంటెంట్ రాయాలనిపించింది. బట్ హ్యావ్ యూ ఎవర్ థాట్ రైటింగ్ ప్రాపర్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఇట్ కెన్ ఓన్లీ బి సీన్ ఇన్ బుక్స్, టు బి ఫ్రాంక్. బట్ ఫిలిమ్స్కి వచ్చేసి ఇఫ్ యు ఆర్ గోయింగ్ మోర్ ఇన్ టు రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది, యు ఆర్ మేకింగ్ దెమ్ సౌండ్ లైక్ ఎ పోయట్స్ హూ ఆర్ లైక్ 10th class కిడ్స్. మేబీ వాళ్ళ ఏజ్ 10th అని నేను అనుకుంటున్నాను. సో బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే లైక్ నా ఇంటెన్షన్ ఏంటంటే చిన్నపిల్లలు అంత లింగ్విస్టిక్ పోయిటరీ మాట్లాడతారని కాదు. అందుకే నేను ఇనీషియల్ 10 minutes ఆఫ్ ద ఫిలింలో మనకి ఎల్డర్ క్యారెక్టర్ తన కథని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు జనాలకి ఇన్ అ పోయిటిక్ వే. ఓకే. సో ఫిలింలో వచ్చే చిన్నప్పటి ప్రతి సీను తన మెమొరీ. ఓకే. ఇట్స్ కైండ్ ఆఫ్ హిస్ ఇమాజినేషన్. తన ఇమాజినేషన్ ఎందుకు పోయిటిక్గా ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్. మేబీ అది ఎలా కన్వే అయిందో తెలియదు. అందుకే నీకు ఫిలిం కూడా ఎక్స్ట్రీమ్ నాన్ లీనియారిటీలో వెళ్తూ ఉంటుంది. ప్రతి సీను ఎల్డర్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాడు అనమాట. సో ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ ఇమాజినేషన్. Okay. So I want his imagination to be poetic. So to be frank, as an audience, I enjoyed the film up to some extent. Yeah. Then after watching the climax, okay, I was completely satisfied. Thank you. First 20 minutes, I'm okay with the film, 15 to 20 minutes. Okay. Then too much poetic. I'm a kind of person, నేను ఎక్కువ పోయిట్స్ కానీ ఒక పోయం టైప్, ఒక కావ్యం టైప్, ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. బట్ వెళ్తూ ఉంది నాకు. బట్ క్లైమాక్స్ వచ్చేసరికి ఐ వాజ్ రియలీ సాటిస్ఫైడ్. క్లైమాక్స్ అలా లేకపోయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ లైక్ వెరీ మచ్ డిసప్పాయింట్. సో బేసిక్ ఏంటంటే లైక్ సమ్వేర్ మనకి డైలెక్ట్ ఓవర్ డోస్ అయినప్పటికీ ఇట్స్ అ ప్యూర్ సినిమాటిక్ ప్రోడక్ట్. అంటే లైక్ నేనేదో లాంగ్వేజ్ రాసి దాని మీదనే డిపెండ్ అవ్వాలా. ఇట్స్ లైక్ ప్రతి క్రాఫ్ట్లో నీకు ఏదైతే సరే నాకు వెళ్తూ ఉంది ఫిల్మ్ అన్నావు కదా, అలా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే లైక్ ఇట్ హ్యాస్ ప్రాపర్ విజువల్స్, ఇట్ హ్యాస్ ప్రాపర్ సౌండ్.
ఇట్ హ్యాస్ ప్రాపర్ మ్యూజిక్. సో ది హోల్ కంటెంట్ని ఈ రిమైనింగ్ సినిమాటిక్ క్రాఫ్ట్స్ అనేటివి జస్టిఫై చేస్తున్నాయి కంటెంట్ని. ఓకే. సో ఆ ఇంటెన్షన్తో ఐఎమ్ వెరీ షూర్ ఏ కైండ్ ఆఫ్ ఆడియన్ అయినా కానీ ఎంగేజ్ చేస్తుంది అనే ఇంటెన్షన్ తోటి చేశాను అనమాట. ఓకే. లైక్ పోయిటరీ నచ్చుతుందా నచ్చట్లేదా అని కాదు, ప్రతి ఆడియన్కి కూడా ఎంగేజింగ్గానే అనిపిస్తుంది. మేబీ కొందరు స్లో అనిపించవచ్చు, పోయిటరీ నచ్చే వాళ్ళకి ఇంప్రెసివ్ అనిపించవచ్చు. సో ఇది మీ ఫస్ట్ ఫిలిమా? యా, ఫస్ట్ ఫిల్మ్. యువర్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అంటే ఇంతకు ముందు షార్ట్ ఫిలిం అలా ఒక షార్ట్ ఫిలిం చేశా. ఇట్స్ లైక్ ఒక విర్చువల్ ఆడియో ఫిలిం, ఏ డేట్ ఇన్ ద డార్క్. ఓకే. ఓన్లీ సౌండ్ క్రాఫ్ట్స్ యూజ్ చేసుకొని ఒక నెరేటివ్ ఉంటుంది అనమాట, లైక్ 11 minutes ఉంటుంది. సో అది నా ఫస్ట్ లైక్ ఎక్స్పెరిమెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. సో దాని తర్వాత అది చూసి చాలామంది టెక్నీషియన్స్ అప్రోచ్ అయ్యారు, లైక్ మీ స్టోరీ టెల్లింగ్ బాగుంది, ఎప్పుడైనా కొలాబ్ అవుదాం అనే జోన్లో. సో అందులో నేను బెస్ట్ టీమ్ని పిక్ చేసుకొని లైక్ ఇది ఇండిపెండెంట్ ఫిలింలా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. సో ఫస్ట్లో స్టార్టింగ్లో టైటిల్ కార్డ్స్ ఉన్నాయి కదా, లెట్స్ టాక్ అబౌట్ దాట్. యా. సో నాకు అది చాలా నచ్చింది. అన్ని తెలుగులో పెట్టారు కదా, ఐ రియలీ లైక్ ఇట్. నేను అంటే ఆర్ యూ అబ్సెస్డ్ విత్ తెలుగు లైక్ సో మచ్, అసలు ఇంగ్లీష్ అనేది ఉండద్దు అని ఏమన్నా డిసైడ్ అయ్యారా? ఈ ఫిలింకి డిసైడ్ అయినాం. ఎందుకు అంటే సమ్వేర్ ఇప్పుడు వస్తున్న కాంటెంపరీ సినిమాలో ఆ తెలుగు ప్రామినెన్స్ చాలా తగ్గిపోతుంది. అండ్ సమ్వేర్ యాక్చువల్ తెలుగుని ఇంట్రడ్యూస్ చేద్దాం ఇప్పుడున్న జనాలకి అనే ఇంటెన్షన్ అయితే ఉండింది రైటింగ్ స్టేజ్లో. సమ్వేర్ ప్రోడక్ట్ ఎవాల్యుయేట్ అయ్యే కొద్దీ ప్రతి క్రాఫ్ట్లో లైక్ ఆ తెలుగు పొయిటిక్ టచ్ ఉండేలా చూసినాం. ఆ ఇంటెన్షన్ తోటి టైటిల్ కార్డ్స్ కూడా లైక్ ప్యూర్ తెలుగులో ఉంటే బాగుంటుంది అనిపించింది. సమ్వేర్ మనకి చాలా ఫిలిమ్స్లో తెలుగు టైటిల్స్ వస్తూ ఉంటాయి, కానీ అందులో కూడా లైక్ డబ్బింగ్ అంటే డబ్బింగ్, మిక్సింగ్ అంటే మిక్సింగ్, డిఐ అంటే డిఐ అనే పెడతారు. సో అవి కూడా మేము ప్యూర్ తెలుగులో పెట్టడానికి ట్రై చేసినాం అన్నమాట. ఓకే. రంగులద్దుట, శబ్దాల అల్లిక. బట్ దట్ అటెంప్ట్ వాస్ క్రేజీ. నాకు చాలా ఓపెనింగ్ అలా రావడం, ఐ వాజ్ లైక్ ఐ డైవ్డ్ ఇన్ టు ద ఫిలిం. అంటే కొన్ని ఫిలిం స్టార్ట్ అయిన ఒక 10 minutesకి 15 minutesకి అట్లా స్టోరీలోకి వెళ్తాం కదా. బట్ మేబీ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ దాట్. ఐ ఫెల్ట్ వావ్ క్రేజీ అనిపించింది నాకు. సో వన్ థింగ్ ఐ నీడ్ టు అడ్రస్ హియర్ ఏంటంటే, నాకు అంటే ఫిలిం రిలీజ్ అవ్వకముందే కొన్ని ప్రివ్యూస్ ఇట్లా వేస్తాం కదా, అప్పుడు తెలుసు అంటే నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు చిన్నపిల్లలు అంత తెలుగు మాట్లాడుతున్నారు అనే క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. కానీ నేను ఎక్కడ కాంప్రమైజ్ ఎందుకు అవ్వలేదంటే, అసలు ఎందుకు మాట్లాడకూడదు తెలుగు, మాట్లాడడం అనేది ఎందుకు క్వశ్చన్ అవుతుంది. దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. తెలుగు మాట్లాడకపోవడం కాదు. ఇప్పుడు 10th class లో ఒకడు ఉన్నాడు, వాళ్ళు ఆంధ్రానా తెలంగాణ, ఆంధ్ర అనుకోండి, అదే రాయలసీమ. ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, ఐ జస్ట్ నోట్ ఇట్ డౌన్. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు అన్నట్టు, అంటే ప్రేమ కూడా కావ్యం లాంటిదేరా, ఆలోచనతో మొదలై బరువైన భావోద్వేగంగా మారుతుంది అని. ఐ నోట్ ఇట్ డౌన్ బికాస్ నాకు అంత తెలుగు రాదు. బట్ ఫ్రెండ్ తో అలా మాట్లాడతారా అని, అంటే ఆ లాంగ్వేజ్ అంటే నాకు అక్కడ ఒక్కటి కూడా కొత్త పదం కనపడట్లా. జనాలు ఎందుకో తెలుగుకు దూరం అవుతున్నారేమో అని అనిపించింది. తెలుగు కాదండి, సి వాట్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇస్, భావోద్వేగం అనేది నాకు తెలిసి 2023 ఆ టైంలో కదా అది. సో భావోద్వేగం 2003. సో I have that question to ask. Why you specifically did that? అండ్ ఇంకోటి ఉంటుంది మళ్ళీ, ఏంటి నన్ను ఫాలో అవుతున్నావు అని ఇంగ్లీష్లో అడుగుతుంది. అప్పుడు ఇంగ్లీష్ అడుగుతుంది, అడిగినప్పుడు ఫాలో అవుతున్నాను ఎందుకు, వెనక నడుస్తున్నావు అనలేదు, ఎందుకు వెంట పడుతున్నావు అంటే వెనక నడుస్తున్నావు అనుకోవచ్చు కదా. ఇక్కడ వెంట పదం అనేది ఏదో మన ఏలియన్ లాంగ్వేజ్ కాదు, వెనక నడుస్తున్నా అనేది కూడా ఏలియన్ లాంగ్వేజ్ కాదు. సమ్వేర్ ఈ జెన్జీ అవ్వచ్చు, జనాలు కాంటెంపరీ సినిమాకి అలవాటు పడి
యాక్చువల్ తెలుగు దూరంగా కనబడుతుందేమో అనిపించింది నాకు తర్వాత. బట్ నాకు రాసేప్పుడైతే ఎప్పుడు మరీ ఎక్స్పెరిమెంటల్ తెలుగు రాస్తున్నా అని అయితే ఎప్పుడు అనిపించింది. ఓకే, సో యూ మేడ్ ఇట్ ఫర్ థియేట్రికల్ లేకపోతే యా మేడ్ ఫర్ థియేట్రికల్. ఇట్ హ్యాడ్ ఫ్యూ యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్ లైక్ ఇంత తెలుగు ఉంటే పీపుల్. యా ఉండింది లైక్, ఎందుకంటే నాకు ఒకవేళ లైక్ ప్రాపర్ రిలీజ్ పడి ఉంటే ఖచ్చితంగా దానికి తగ్గ అప్రిషియేషన్ వచ్చేది అనేది ఉండింది. సో అంటే ఈవెన్ చేసేప్పుడు కూడా ఆ ఇంటెన్షన్ తోటి చేసాం. సమ్వేర్ లాంగ్వేజ్ స్టాండ్ అవుట్ అవుతున్నప్పటికీ ఇట్ హ్యాస్ ప్రాపర్ థియేట్రికల్ స్టాండర్డ్స్. లైక్ వైజ్ విజువల్స్ చూసుకున్నాం, సౌండ్ చూసుకున్నాం, ఒక పోయిటిక్ వైబ్ ఉంటుంది ఎండ్ వరకు. అది థియేట్రికల్లీ బెటర్ ఎంగేజింగ్ ఉండేది ఓటీటీ కంటే కూడా అనేది నా ఇంటెన్షన్. సో కమింగ్ టు ద టైటిల్ కార్డ్, ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. సో ఏంటంటే సిలౌట్లో సింపుల్గా ఒక ప్లేస్లో తన పెద్ద ఆయనని ఇలా నడిపించి మళ్ళీ చిన్నోడు ఇలా రాగానే అతని వెనకాల టైటిల్ వచ్చింది కదా, నాకు మస్తు అనిపించింది. మళ్ళీ సేమ్ థింగ్ లాస్ట్లో కూడా సేమ్ వెనక్కి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా ముందుకు వచ్చేసరికి సమ్వేర్ టైటిల్ మీనింగ్ అది కదా, కాలమేఘ కరిగింది అనే ఇంటెన్షనే. ఫిలిం లో కూడా చాలా షాట్స్ అలాగే ఉంటాయి, ట్రాన్సిషన్ షాట్స్. ఒకసారి చిన్నోడు ఇలా నడుస్తుంటాడు, మళ్ళీ వెంటనే పెద్దోడు వస్తుంటాడు. సో టైమే కదా మారింది, ఏం మారలేదు, ఎమోషన్ ఏం మారలేదు అనేది నా ఇంటెన్షన్. సో అది లైక్ క్రాఫ్ట్ లో కూడా చెప్పగలిగితే బాగుంటుంది అనిపించింది. ఓకే, సో అందుకు. వై డిడ్ యూ పిక్ దిస్ స్టోరీ? బిఫోర్ రైటింగ్ దిస్ సబ్జెక్ట్ నాకేమనిపించిందంటే, అప్పుడు మనకి లైక్ ఈ హై ఆక్టెన్ ఫిలిమ్స్ ఎక్కువ వస్తున్నాయి, లైక్ మాసీ యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎక్కువ వస్తున్నాయి. మనం ఎందుకు ఒక కాన్ఫ్లిక్ట్ లేకుండా ఇన్నోసెంట్ అండ్ పోయిటిక్ సెన్సిబిలిటీస్తో ఎంగేజ్ చేయకూడదు అని లైక్ ఛాలెంజ్ లాగా తీసుకొని చేశాను అనమాట. అందుకే నీకు ఫిలింలో ఎక్కడ ఒక క్యారెక్టర్ కొట్టడం కాదు కదా, కనీసం తిట్టలేదు, లైక్ అంత ఇన్నోసెంట్ క్యారెక్టర్స్. ఇవి కూడా అడ్మైరబుల్ సెన్సిబిలిటీస్ అని చెప్పాలనేది నా ఇంటెన్షన్ అన్నమాట. బట్ ఐ వెంట్ ఇన్ టు నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చింది బికాజ్ ఐఎమ్ అన్ 90s గై. ఎక్కడంటే స్కూల్ బ్యాగ్ అది ఇలా ఉంటది కదా, ఇట్లా డబ్బాలాగా ఉండి 2 క్లిప్స్ ఉంటాయి, ఆ క్లిప్స్ నొక్కితే ఓపెన్ అవుతుంది కదా. దట్ వాజ్, అది చూడగానే నాకు అరే నాకు చిన్నప్పుడు నా బ్యాగ్ గుర్తొచ్చింది. సో అలాగే స్కూల్ బెల్, ఆ పాత వైబ్ అంతా తీసుకొచ్చారు. ఐ వెంట్ ఇన్ టు 90s లిటరలీ. ఐ రియలీ లైక్ దాట్. సో ఆ జాగ్రత్త తీసుకున్నారా మీరు? తీసుకున్నాం అంటే రాసేప్పుడే ఇది ఇండీ స్టైల్లో చేస్తున్నాం అనే క్లారిటీ మనకు ఉన్నప్పుడు, నేను నోన్ నేమ్స్ తేలేను ఫిలింలోకి, మార్కెటింగ్ ఎలిమెంట్స్ తేలేను ఫిలింలోకి. కానీ ఆడియన్స్తో హానెస్ట్గా కనెక్ట్ అవ్వాలంటే సో ప్రతి క్రాఫ్ట్లో మనం హానెస్టీ పెట్టాలి. అందుకే ఫిలింలో ఎడిట్ అవ్వచ్చు, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఇవన్నీ చాలా చాలా హానెస్ట్ ఉంటుంది అటెంప్ట్లో. లైక్ వైజ్ కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఎక్స్ట్రీమ్ రియలిస్టిక్గా ఉండడానికి ట్రై చేసినాం అన్నమాట. కమింగ్ టు ఎడిటింగ్, ఆ క్రాఫ్ట్ గురించి మాట్లాడాలంటే ఐ థింక్ దిస్ ఫిలిం ఈజ్ అ డైరెక్టర్స్ ఫిలిం. డూ యూ అగ్రీ టు దట్? ఐ అగ్రీ దట్ బికాస్ ఒక ఎడిటర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండుంటే ఇలా వచ్చేది కాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రమ్ ద రైటింగ్ టు. సో సమ్వేర్ అంటే ఈవెన్ మా ఎడిటర్ కూడా ఒప్పుకుంటాడు, లైక్ ఫిలింలో ప్రతి షాట్ నేను చూస్ చేసుకుందే, ఈచ్ షాట్ ఎంత లెంత్ ఉండాలో కూడా నేను చూస్ చేసుకుందే, ఈవెన్ ఫిలిమ్స్ ఫైనల్ కట్ కూడా నేనే చేశాను అన్నమాట. ఓకే, మీరే ఎడిట్ చేశారు? నేను ఎడిట్ చేశాను. అందుకే ఎండ్ టైటిల్స్లో కో ఎడిటర్ అని జస్ట్ అలా చేసుకున్నా. బట్ ఓకే, ఇట్స్ లైక్ అంటే నేను చేసుకోవాలనిపించింది ఈ ఫిలిం. ఓకే, ఇనీషియల్గా లైక్ ఉన్నాడు, లైక్ ద పేస్ ఆఫ్ ది ఫిలిం ఫిక్స్ చేయడానికి మల్టిపుల్ ఎడిటర్స్ దగ్గర మారింది కంటెంట్. ఓకే, ఒక ఎడిటర్కి సెన్సిబిలిటీస్ మ్యాచ్ అయినాయి, యోగేష్ అని. సో ఆ అబ్బాయితోటే నేను హోల్ ఫిలిం కూర్చున్నాం. బట్ ఫైనల్ కట్ నేనే చేయాల్సి వచ్చింది. మళ్ళీ మ్యూజిక్ వచ్చేసి గుడప్పన్. గుడప్పన్. హోల్ ఫిలిం ఆయన అంటే లైక్ సాంగ్స్ తను చేశాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆదిత్య గుంటుపల్లి అని ఒక అబ్బాయి చేశాడు అన్నమాట. ఓకే, సో అంటే గుడప్పన్ సాంగ్స్ కంపోజ్ చేశాడు,
కొన్ని ట్రాక్స్ తను చేసి ఇచ్చాడు అనమాట. లేటర్ ఆన్ తనకి మెయిన్ స్ట్రీమ్లో ఎక్స్పీరియన్స్ లేదు, లైక్ థియేట్రికల్గా ఎప్పుడు వర్క్ చేయలేదు. ఓకే. సో అందుకు ఆదిత్య గుంటుపల్లి అని అంటే ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రోగ్రామింగ్ కోసం అప్రోచ్ అయ్యాము ఆదిత్య గుంటుపల్లి. తను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎన్హాన్స్ చేశాడు అనమాట. ఇట్స్ లైక్ సెకండ్ హాఫ్ అంతా తనే చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే. సో ఎంతవరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు ఫిలింలో? అంటే అమ్మాయి అంత 8 years కూడా ఆడకపోతే అవును, తను హౌ మచ్ సమ్వేర్ అంటే ఈ ఫిలిం లైక్ బేస్ అవ్వచ్చు, ఫిలింలో ఉన్న క్యారెక్టర్స్ అవ్వచ్చు, అంత హానెస్ట్ ఉంటున్నప్పుడు ఓకే ఎందుకో లైక్ ఆ ప్రేమ అనే పదాన్ని జస్టిఫై చేయాలనిపించింది. ప్రేమ అనేది ఎటర్నల్ అని చెప్దాం, రియల్ లైఫ్లో ఎలాగో అవ్వదు అన్నప్పుడు అట్లీస్ట్ సినిమాలో అయినా ఆ లిబర్టీ తీసుకోవచ్చు అనిపించింది. ఓకే. సో దట్స్ కంప్లీట్లీ. యా, బట్ రియల్ లైఫ్లో లాగే వాళ్ళు ఉంటారంటారా? మీరు ఎవరైనా చూసారా? నేను చూడలేదు. చూడలేదు కదా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. సో తను మళ్ళీ మెమరీస్ కోసం అనేసి ఒకసారి జ్ఞాపకాల కోసం అని చెప్పి మళ్ళీ వస్తాడు స్కూల్కి. ఫ్రెండ్ ఏమో నేను రాను నాకు పెద్ద ఏం లేదని చెప్పి కాలు కూర్చుంటే నీ లోపల వెళ్ళిపోతాడు. అప్పుడు ఏ దారిలో అని ఒక సాంగ్, అది ఎవరు రాశారు? అది మీరేనా లిరిక్స్? లైక్ ఫిలింలో అన్ని సాంగ్స్ నేనే రాసా. అసలు మిమ్మల్ని ఏమని పిలవాలి? రైటరా, డైరెక్టరా, ఎడిటరా, లిరిక్ రైటరా? ఛాన్స్ వస్తే మ్యూజిక్ కూడా కొట్టేలా ఒక లిరిసిస్ట్ రాశాడు, తను జతగా అనే సాంగ్ శరత్ చంద్ర అని ఒక అన్న రాశాడు. ఇంకా రిమైనింగ్ సాంగ్స్ అని నేను రాశాను. ఆ సాంగ్ చాలా బాగుంది. లైక్ ఫిలింలో సమ్వేర్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏ సాంగ్ లైక్ ఫిలిం కోసం పెట్టలేదు, కంటెంట్ని డ్రైవ్ చేయడం కోసమే పెట్టినాం అనమాట. అందుకే లిరిక్ కూడా స్టోరీ చెప్తా ఉంటుంది. అదే అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. సో అందుకు నేను రాయాల్సి వచ్చింది. అంటే కొన్ని సాంగ్స్ ఎడిట్ టేబుల్ మీద వచ్చినాయి ఫుటేజ్ని బట్టి. లైక్ ఇక్కడ మనం లింగ్విస్టిక్గా ఏం చెప్పొచ్చు అని ఆలోచించే టైంలో. ఓకే. అబ్బాయి బాగా చేశాడు కానీ ఫీమేల్ ఉన్నారు కదా చిన్నపిల్ల, చిన్నప్పటి క్యారెక్టర్ తను ఎక్కడో చూసానండి. లో చాలా ఫిల్మ్ చేసింది. అంటే సుందరానికి, పుష్పాలో చేసింది. పుష్పాలో కూడా చేసింది. పుష్పాలో కూడా చేసింది. ఓకే. రష్మిక చెల్లి రోల్ చేసింది. చెల్లి రోల్ తనేనా? ఓకే. అదే అనుకున్నా తను ఎక్కడో చూసానని చెప్పి. ఓకే. సో రియలీ పర్ఫెక్ట్ కాస్టింగ్ చేశారు మీరు. అవునవును, ఎస్పెషల్లీ నోమినా లైక్ క్యాప్టివేటింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ ప్లేస్ ఎక్కడండి? అది ఇది స్కూలా? స్కూలే కాదు, ఊరు. స్కూల్ వచ్చేసి హయత్ నగర్లో ఓడెన్ రీడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని. హైదరాబాద్లోనా? మీరు ఏదో ఊరెళ్ళి తీసుకురా? లేదు లేదు, హైదరాబాద్ అవుట్స్కట్స్ మొత్తం. ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్ అంతా పోచంపల్లి సరౌండింగ్స్లో చూసినాం. సో ఇప్పుడు లెట్స్ గో ఇన్ టు లిటిల్ డీప్ ఫిల్మ్ మేకింగ్కి. ఒక సీన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫిలింలో డైలాగ్స్ కంటే ఎక్కువ యాక్షన్ ఉంటుంది, ఎక్కువ డ్రామా ఉంటుంది. సో ఒక్క సీన్ ఏదన్నా మీ ఫేవరెట్ సీన్ ఏంటి? నా ఫేవరెట్ సీన్ వచ్చేసి నాకు అంటే మీరు రాసినప్పుడు సాటిస్ఫాక్షన్ అయ్యి, తీసినప్పుడు సాటిస్ఫై అయ్యి, అది ఫైనల్గా వచ్చినప్పుడు అబ్బా అసలు. నాకు బ్రిడ్జ్ పైన ఒక కన్వర్జేషన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఓకే. కాలం కరిగి కరిగి సాయంకాలానికి కలిసిపోదు ఎందుకు అంటాడు అబ్బాయి. అంటే రోజంతా వాళ్ళ స్కూల్ బంక్ కొట్టి ఒక పాయింట్ చుట్టూ స్పెండ్ చేస్తారు, ఈవినింగ్ టైంకి ఒక బ్రిడ్జ్ మీద కూర్చొని మాట్లాడుకుంటాం. అవును. సో అక్కడ అబ్బాయి ఈ క్వశ్చన్ అడగానే అమ్మాయి ఏ ఇంటికి వెళ్ళాలని లేదా కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ ఉంటుంది. అప్పుడు ఇక్కడే మొత్తం ఉండిపోవాలని ఉంది. అసలు నేను ఎక్కడో ఫిల్మ్ థీమ్ ని ఆ కన్వర్జేషన్ లో పెట్టాను, కాలం కరిగి కరిగి సాయంకాలానికి కలిసిపోదా. ఒకసారి నాకు బ్రేక్ డౌన్ చేస్తారా? అంటే రైటింగ్ నుంచి టేకింగ్, ఎడిటింగ్ వరకు ఐ జస్ట్ వాంట్ యూ టు బ్రేక్ డౌన్ దట్. పర్టికులర్లీ ఈ ఫిలిం ఏంటంటే రైటింగ్ ఎట్లా ఎవాల్వ్ అయిందంటే, ఫిలింలో నువ్వు అబ్జర్వ్ చేసే ప్రతి కన్వర్జేషన్లో ఒక పొయిటిక్ లైన్ ఉంటుంది. ఓకే. సో నాకు పర్సనల్లీ రైటింగ్ చాలా ఇష్టం. అంటే ఈ పోయిటరీ రాయటం చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, రోజు పోయిటరీ రాయటం. సో ఈ సబ్జెక్ట్ మీద నేను కథ రాసేప్పుడు ఆ పొయిటిక్ లైన్స్ అన్ని, వన్ లైనర్స్ అన్ని ఫిల్టర్ అవుట్ చేసిన. అవి ఈ సబ్జెక్ట్లో ఏవి పెట్టచ్చు అనేది షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత
ఈచ్ లైన్ చుట్టూ ఒక కన్వర్జేషన్ బిల్డ్ చేసిన, ఓకే అవే సీన్స్ బేసిక్గా. ఓకే సో ఇట్స్ లైక్ రివర్స్ ఇంజనీరింగ్ అనమాట. లైక్ ఏదో సీన్ అనుకొని దానికి డైలాగ్స్ రాయడం కాకుండా ఒక హార్డ్ హిట్టింగ్ లైనర్ టు సీన్, తర్వాత యాక్షన్. సో ఇట్స్ లైక్ రివర్స్ ప్రాసెస్ అన్నమాట. సో కొన్ని ఎడిటింగ్లో ఇంప్రవైజ్ చేసినవి ఉంటాయా అలా? ఉన్నాయి ఎడిటింగ్లో అంటే ఇంప్రూవైజ్. కొన్ని నేను చూసా, ఐ ఫెల్ లైక్ దే ఆర్ ఇంటెన్షనల్. అంటే రివర్స్ షాట్ చేశారు. నేను ఫస్ట్ ఎక్కడ షాక్ అయినంటే ఓకే ఫిలింలో ఫస్ట్ 20 minutesలో 30 minutesలో వస్తుంది ఓకే ఒక బటర్ఫ్లై వస్తుంది. అవునవును. అది ఏది విఎఫ్ఎక్స్ పెట్టారా ఏంటి, పర్ఫెక్ట్ గా అలా వచ్చింది అనుకున్నా. తర్వాత ఆ సీన్ ప్లే చేసినప్పుడు రివర్స్ చేశారు అనిపించింది. అమ్మా ఎంత పర్ఫెక్ట్ ఎట్లా వచ్చింది అబ్బా విఎఫ్ఎక్స్ అని నేను షాక్ అయ్యాను నిజంగా. సో ఇది ఎడిట్ కూడా కాకుండా లైక్ మా డిఓపికి ఒక అలవాటు ఉంటుంది అనమాట. లైక్ మన అనుకున్న షెడ్యూల్ షూట్ చేయడంతో పాటు ఏమన్నా లీజర్ టైం ఉన్నా దాన్ని ర్యాండమ్గా షార్ట్లో తీస్తూ ఉంటాడు. ఓకే అనుకోకుండా ఆ బటర్ఫ్లై ఎలా తీసారు? అనుకోకుండా సెట్ మీదకి ఒక బటర్ఫ్లై వచ్చింది. ఆ వరండాలో అందరం ఉన్నాం క్రీవ్ అంతా. కరెక్టే. ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఒక యాక్షన్ చెప్పేసి ఇట్లా చేయండి. అది అనుకోకుండా ఆ బటర్ఫ్లై మీదికి రావడం ఏంటి, అది ఒక సీన్ లా మార్చడం ఏంటి? జనరల్ గా అది గోడ మీద ఉంది. గోడ మీద ఉన్న తర్వాత మేము క్యాప్చరింగ్ స్టార్ట్ చేసినాం. డిస్టర్బ్ చేయడం వల్ల అది అట్లా ఫ్లై అయింది. ఓకే అదొక ప్యూర్ సినిమాటిక్ మూమెంట్ అయింది. అది క్రేజీ అనిపించింది నాకు. అది ఎలా అది ప్యూర్ లక్ కదా. అవునవును ప్యూర్ లక్. అంటే సమ్వేర్ ఈ ఫిలిం లో అన్ని అలానే అయినాయి. మేము ఎక్స్పెక్ట్ చేయాల అంటే ఓకే అలాంటి యాక్టర్స్ మాకు వస్తారని, లేకపోతే అట్లాంటి మ్యూజిక్ మాకు వస్తుందని, ఓకే అట్లాంటి విజువల్స్ వస్తాయని రైటింగ్ స్టైల్ ఏవి తెలియదు కదా. దట్ నాకు ఫస్ట్ ఫిలిం. నాకు ఇవన్నీ అవుట్రేజెస్ తెలియదు కాబట్టి అంత లాంగ్వేజ్ రాశానేమో అని కూడా అనిపిస్తుంది. అర్థమైందా? లైక్ రైటింగ్ స్టైల్ ఏమనిపిస్తుంది, మన రైటింగే స్ట్రెంత్ అనిపిస్తుంది. అవునవును. సమ్వేర్ మనకి ఈ అవుట్పుట్స్ అన్ని ఇట్లా ఉంటాయని తెలియదు కదా. కానీ ఫిలిం ఫైనల్ ప్రోడక్ట్ వచ్చాక చూస్తే లాంగ్వేజ్ స్టాండ్ అవుట్ అవుతుంది. అంటే ఇవన్నీ చాలా సినిమాటిక్గా ఉండడం వల్ల లాంగ్వేజ్ ఓవర్ డోస్ అయిందనే కంప్లైంట్ వచ్చిందనమాట. దట్ ఈస్ దేర్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో. అప్పుడు ఏమైందంటే నాకు అందరూ అనడం ఏంటంటే నువ్వు రియలిస్టిక్ లాంగ్వేజ్ రాసింటే ఏదో ఫిలిం అయ్యేది. ఏం లేదు, సింపుల్. నాకు అనిపించింది రైటర్ డామినేట్ చేశాడు అనిపించింది. బట్ ఐ ఫీల్ విజువల్ గా ఇప్పుడు డైరెక్టర్ డామినేట్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ బుక్ చదువుతున్నప్పుడు కవిత్వంగా డైలాగ్స్ ఉంటే ఎక్కుతుంది. క్యారెక్టర్స్ కనిపించేసరికి డౌట్స్ వస్తాయి. ఇట్స్ నార్మల్ హ్యూమన్ మైండ్ సెట్. But I was okay with it as an audience, but not everyone. Maybe I don't know how many complaints you got, but same complaint from my side. Somewhere ఆ కంప్లైంట్ ఉందని తెలుసు. యాజ్ అ ఫిల్మ్ మేకర్ ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడానికే నేను ప్రతి క్రాఫ్ట్లో ఎఫర్ట్స్ పెట్టాను అనేది అయితే నేను జస్టిఫై చేసుకుంటాను అన్నమాట. ఓకే, అల్టిమేట్లీ ఒక ఎనిక్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేదే నా ఇంటెన్షన్. అది ఇచ్చానని అనుకుంటున్నా. So you planned for theatrical release? Yeah, we had theatrical release, but very minimal release అన్నమాట. Okay. ఎప్పుడు 20 to 25 screens. March 21st. Okay. Somewhere మా ఫిలింలో లైక్ నో నేమ్స్ లేకపోవడం, ప్రమోషనల్ బడ్జెట్ లేకపోవడం, మేబీ జనాలకు తెలియకపోయి ఉండొచ్చు. What did you realize after not having the padding artists? రియలైజ్ ఏం లేదు, వెరీ ప్రాక్టికల్. ఈ పర్టికులర్ ఫిలింలో వెరీ ప్రాక్టికల్ దట్ ఏవైతే అవుట్కమ్స్ వస్తున్నాయో, ఏవైతే ఫేస్ చేయబోతున్నాయో అవన్నీ జరుగుతాయని తెలిసే తీసామన్నమాట. ఓకే, సో నో రిగ్రెట్స్. డూ యూ బిలీవ్ రైటర్ షుడ్ బికమ్ డైరెక్టర్? నాకైతే నేను రాసిందే తీయగలను. సో జనాలు ఏమంటారు, ఎవరన్నా ఒక స్టోరీ ఇచ్చి తీయమంటే అంటే నేను మేబీ కథ అనేది ఒక క్రియేషన్ కదా. తను ఏం ఊహించుకొని రాశాడు అనేది నేను ఊహించలేనేమో, మేబీ ఎవరైనా ఊహించలేరేమో. అంటే ఇంకో వర్షన్ ఊహించవచ్చు, ఎగ్జాక్ట్ రైటర్ మైండ్లో ఉన్న వర్షన్ ఊహించలేరు అనేది నా ఇంటెన్షన్. కథ ఎలా పుట్టింది మీ మైండ్లో? ఫిలింలో అసలు కథే లేదు యాక్చువల్గా చెప్పాలంటే. నా ఇంటెన్షన్ కథ లేకుండా మనం ఆడియన్స్ని ఎట్లా ఎంగేజ్ చేయగలం. కథ ఏముంది, లైక్ ఒక అబ్బాయి ఉన్నాడు, తన ఫస్ట్ లవ్ని రికలెక్ట్ చేసుకున్నాడు. ఒకసారి మెమొరీ లేన్కి వెళ్ళాలనుకున్నాడు, రీవిజిట్ చేశాడు, అంతే కదా. లైక్ ఇంకా నీకు జ్ఞాపకాలే వస్తూ ఉన్నాయి ఎండ్ వరకు. ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ అ గ్రేట్ స్టోరీ ఇన్ ఇట్. జాను ఫిలిం ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? అంటే 90s స్టోరీ అనగానే నాకు ఫస్ట్ వైబ్ అలా కొట్టింది, ఎందుకంటే స్కూల్ కానీ సేమ్ వైబ్ ఉంది. అండ్
మధ్యలో ఆటోగ్రాఫ్ యా పోస్టర్స్ 2 రెఫరెన్సెస్ ఇచ్చారు. అవును. ఎందుకు? సో అంటే బేసిక్గా నాకు స్కూల్ నోస్టాలజీ మీద చెప్పాలనేది ఎప్పటి నుంచో ఉంది. అంటే ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకున్నప్పటి నుంచే ఉంది. 96 చూసినప్పుడు చాలా బాధపడ్డా, అంటే తీసేసాడని. ఓకే. స్టిల్ మనము వాళ్ళు టచ్ అయిన ఎలిమెంట్స్తో ఏం చేయొచ్చు స్కూల్ నోస్టాలజీ మీద అనే ఇంటెన్షన్ తోటి చేశాము. ఓకే. ఇంకా ఎలాగో జనాలు ఇన్స్పైర్ అయ్యారు అంటారు కాబట్టి అక్కడ గోడల మీద రెఫరెన్స్లు పెట్టాము. దట్ టు టైమ్ లైన్ని వేరియేట్ చేయడానికి, లైక్ 2003 టైంలో నా ఆటోగ్రాఫ్ వచ్చింది, 2020స్లో జాను వచ్చింది అని ఏంటి. సో అక్కడ కూడా సేమ్ గోడ పక్కనే ఎల్డర్ అండ్ యంగర్ వర్షన్స్ నడుచుకుంటూ వెళ్తారు. ఓకే. ఓకే. వాళ్ళిద్దరూ అతను సెకండ్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి, ఓకే, ఇప్పుడు టాపర్ కదా, సెకండ్ వచ్చిందని చెప్పేసి సడన్ గా మూడ్ ఆఫ్ అయిపోయి నీ వల్ల ఏందని ఇండైరెక్ట్ గా అలా చెప్తాడు. అంత మెచ్యూర్డ్ గా వెళ్ళిపోతారు అన్న అంటారా ఆ ఏజ్ లో? యూ టుక్ దట్ యాజ్ ఎ లిబర్టీ, రైట్? మెచ్యూర్డ్ అనుకోవడం కంటే ఇన్నోసెన్స్ కూడా అనుకోవచ్చు కదా మనం. లైక్ ఉంటారంటారా? అంటే మేబీ ఇట్ ఈస్ పాసిబుల్, ఐ డోంట్ నో. ఏమో ఉంటారో ఉండరో నాకైతే తెలియదు. నా ఇంటెన్షన్ ఏంటంటే బికాజ్ ఐ ఫీల్ టూ మెచ్యూర్డ్. అవునవునవును. సో బేసిక్గా ఏంటంటే నేను మెచ్యూర్డ్ అని రాయలేదు, వాడి ఇన్నోసెన్స్ అదే అనుకునే రాశాను. అంటే ఒకరిని బ్లేమ్ చేయడం. అక్కడ సీన్ లో నన్ను అడిగితే హీరో వచ్చేసి తను మనోడు చెప్పేసి సైలెంట్ అయిపోతాడు, తను వెళ్ళిపోద్ది, తను అర్థం చేసుకుని తను ఏదో రాసి తను పెట్టేసి వెళ్ళిపోతుంది. సో సో ఇక్కడ హీరోని ఇమేచ్యూర్ అని చెప్పడమే నా ఇంటెన్షన్. ఎందుకు అంటే త్రూఅవుట్ ద ఫిలిం లో నాకు తనే హీరో అనిపించింది. అవునవును, షీ వాజ్ ద వన్. అది స్టోరీ తనది బేసిక్ గా, తను చేసిన ప్రామిసెస్ మీద నిలబడ్డమే కదా బేసిక్. మరి కానీ స్టోరీ టోల్డ్ ఇన్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే అంటున్నా, ఇట్ ఈస్ హర్ స్టోరీ టోల్డ్ ఇన్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. యా, అలాంటి అమ్మాయిలు ఉంటే బాగుంది అనిపిస్తుంది. అవునవును. యా. సో థియేట్రికల్ రిలీజ్కి కెన్ యూ టెల్ అస్ ద ప్రాసెస్? ఒక సేయింగ్ ఉండేది ఒక 3 years 4 years బ్యాక్ నుంచి బాగా వింటున్నా, ఈ మధ్య వినిపించట్లే. సినిమాలు అన్నీ రిలీజ్ అవ్వవు, చాలా మంది సినిమాలు తీస్తారు, మ్యాక్సిమం ఒక 80 to 90% ఫిలిమ్స్ ఫస్ట్ క్లాస్లో ఆగిపోతాయి అని చెప్తారు. థియేటర్ వరకు వెళ్ళడం చాలా కష్టం, చాలా పాలిటిక్స్ ఉంటాయి, ఏవో చెప్తారు. సో వాట్ ఈస్ ద ప్రాసెస్? నాకు అంటే లైక్ నేను ఇండస్ట్రీలోకి వెళ్ళి ఏదో చేసిన గై అయితే కాదు, ఇంకా నేను కూడా చాలా ఆస్పైరింగ్ అనిపిస్తుంది దో ఒక ఫిలిం చేసినప్పటికీ. అంటే కాకపోతే లైక్ రిలీజ్ ప్రాసెస్ ఏంటంటే సమ్వేర్ నువ్వు ప్రోడక్ట్ తీసినావు, అల్టిమేట్లీ నీకు నువ్వు సాటిస్ఫై అయిన ఒక అవుట్పుట్ వచ్చింది. కీప్ పుట్టింగ్ అవుట్ యువర్ స్టఫ్, లైక్ టీజర్స్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ట్రైలర్స్ అవ్వచ్చు. సమ్వేర్ ఈ కంటెంట్ తెలియకుండా ఒక బడ్జ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది ఏ స్కేల్ బడ్జ్ అయినా అవ్వచ్చు, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. అది ఎంత కౌంట్ అనేది డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ మళ్ళీ, లేకపోతే డిపెండ్స్ ఆన్ మనకున్న కాస్ట్ అండ్ క్రేవ్ని బట్టి. అర్థమైంది. సో నీకు అల్టిమేట్లీ రిలీజ్ టైంకి ఎంత బడ్జ్ క్రియేట్ అవుతుందో ఆ బడ్జ్కి తగ్గట్టు నువ్వు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ చూస్ చేసుకొని రిలీజ్ చేసుకోవడం. అంటే లైక్ రిలీజ్కి ప్లాట్ఫామ్స్ అంటున్నారా? హౌ డిడ్ యూ ఫైండ్ ఏ డిస్ట్రిబ్యూటర్? హౌ డిడ్ వెంట్ ఇంటూ ది స్క్రీన్ వరకు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు అన్ని బిగ్ బ్యానర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాయి. లైక్ మైత్రి అవ్వచ్చు, మన సురేష్ బాబు గారు అవ్వచ్చు, దిల్రాజు గారు అవ్వచ్చు. సో మీ ప్రోడక్ట్ చూపించడమే హానెస్ట్గా అందరికి. ఇట్లా ఒక ఫిల్మ్ చేసినాం, డైరెక్ట్ ఆఫీసెస్కి అలాగే వెళ్ళాము. సో అందరికి చూపించాము. సో అందరూ లైక్ ఈ ఫిలింని కాన్ఫ్లిక్ట్ లేదు, లైక్ కమర్షియల్ సినిమాలు నడుస్తున్న టైంలో ఇది కైండ్ ఆఫ్ హాట్ ఫిలిం కదా, సో అందుకు వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోలేదు. సో అల్టిమేట్లీ మాకు తగ్గ ఒక డిస్ట్రిబ్యూటర్ సెట్ అయ్యాడు, వాళ్ళ త్రూ వెళ్ళాము అన్నమాట. సో ఇప్పుడు సన్నెక్స్ట్లో మీరు రిలీజ్ చేశారు కదా ఫిలిం. ఓకే. సో అక్కడ వరకు జర్నీ ఎలా వెళ్ళింది? యూ పిచ్ యువర్ ఫిలిం. అవును. సో జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడైతే టీజర్స్ ట్రైలర్స్ బయట పెడుతూ ఉంటామో అప్పటి నుంచే మనకి థర్డ్ పార్టీస్ అప్రోచ్ అవుతూ ఉంటాయి. లైక్ మేము ఓటీటీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము, లేకపోతే థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాము. వాళ్ళలో మనం రైట్ చాయిస్ని పిక్ చేసుకోవడం. ఓకే. సమ్వేర్ మనకి ఇంకో ఓటీటీస్ కూడా లైక్ చాలా ప్రిసైజ్ ఉంటాయి ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ తీసుకోవాలి అని.
ఓకే. సో నార్మల్ పీపుల్కి హోప్ ఉంది అంటారు. లైక్ ఇఫ్ దే మేక్ ఏ రియలీ గుడ్ ఫిలిం ఓకే, దే హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ అండ్ ఛాన్స్ ఎప్పుడు ఉంది, కానీ అల్టిమేట్లీ డిపెండ్స్ ఆన్ ది ఫిలిం. ఫిలిం. సో Yeah, ఇప్పుడు that's what. ఆడియన్స్ చాలా చూజీ అయిపోయారు. సో ఇట్ హ్యాస్ టు బి అ పర్ఫెక్ట్ ఫిలిం యా, టు గెట్ అ రిలీజ్ అనమాట. బట్ మీలాంటి ఫిలిం ఫస్ట్ ఫిలిమే అంత డేరింగ్ అటెంప్ట్ అంటే దట్స్ రియలీ గ్రేట్. యా, సో ఓవరాల్గా ఐ లైక్ ద ఫిలిం వెరీ మచ్. ఆ క్లైమాక్స్ చూడకపోయి ఉంటే మాత్రం ఇట్స్ గాన్. సో గైస్, ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం. దిస్ రియలీ గుడ్ ఫిలిం. మీకు 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 డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. ఇట్ రిలీజ్డ్ ఇన్ నెక్స్ట్. సో మీ ఫిలిం గురించి ఏమన్నా చెప్పాలా? యా, హాయ్ గైస్. సో బేసిక్గా కాలమేఘ కరిగింది అనేది ఒక పోయిటిక్ ఫిల్మ్ అనమాట. జనరల్గా ఇప్పుడు వస్తున్న ఈ కమర్షియల్ హై ఆక్టెన్ ఫిలిమ్స్ మధ్యలో ఒక ఒక క్యూట్ ఇన్నోసెంట్ ఫిలిం చూసిన ఫీల్ ఉంటుంది. సన్ ఎక్స్టీ, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమ్ అవుతుంది. చూడండి, ఖచ్చితంగా మీకు ఒక ఎనిక్యూ పోయిటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎండ్ వరకు. థ్యాంక్ యూ. యా, అండ్ రెనాల్డ్స్ పెన్ కూడా తీసుకొని 90s తీసుకెళ్ళారు. స్లామ్ బుక్ ఈజ్ ఓకే, బట్ రెనాల్డ్స్ పెన్ ఉంటుంది కదా, సంతూర్ పెన్ అంటాం మనం. అవునవును. అవన్నీ తీసుకొచ్చేసరికి ఐఎమ్ టెలింగ్ యూ, 90s కిడ్స్కి దిస్ ఫిలిం కొంచెం పోయిటిక్గా ఉంటుంది, కానీ యూ గైస్ విల్ లవ్ ఇట్ ఇఫ్ యూ వాచ్ ఇట్. కంప్లీట్లీ నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది మీకు. విల్ గో ఇన్ టు యువర్ చైల్డ్హుడ్. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ ఎంకరేజ్ ద ఫిల్మ్ మేకర్స్ లైక్ అస్. సో లాస్ట్ క్వశ్చన్, గతం అది అని అనన్యశ్రీ గారు కదా పాడింది, అది దానికి కూడా మీరే లిరిక్స్. మార్నింగ్ కార్లో వచ్చినప్పుడు కూడా అదే వినుకుంటూ వచ్చా. నేను విని మా ఫ్రెండ్స్కి వినిపించి, బ్రో ఈ సాంగ్ చాలా బాగుంది వినండి అని చెప్పి. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ అవుట్పుట్. అదే చెప్తున్నా, సమ్వేర్ ఇందులో ఆ నోన్ నేమ్స్ లేకపోవడం, లేకపోతే ర్యాపిడ్ ప్రమోషన్స్ లేకపోవడం వల్ల సమ్వేర్ అన్నోటీస్ అవుతుంది. కానీ ఖచ్చితంగా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, అంటే మనకి ఏదో ఒక పెద్ద ఫిలిం చూస్తే వచ్చే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో ఉంటుంది. దట్ విత్ ఇన్నోసెంట్ అండ్ ప్యూర్ సెన్సిబిలిటీస్తో. ఓకే, సో నాకు ఐ థింక్ ఇట్స్ వర్త్ గైస్, ఇట్స్ వర్త్ వాచింగ్ ద ఫిలిం. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ thank you for joining us, and thank you for sharing your experience. I hope you make great films with less poetic dialogues. Sure. So my intention ఏంటంటే లైక్, బికాజ్ నాదేంటంటే ఇంత మంచి సినిమా తీశారు కదా, పోయిటిక్గా తీశారు, డైలాగ్స్ కూడా పోయిటిక్గా చెప్పించారు. ఇంత బాగా తీసి అది ఒక్కటి కొంచెం కరెక్ట్ అయి ఉంటే ఇంకొంతమంది చూసేవాళ్ళు కదా అని ఒక చిన్న. ప్రతి ఫిలిం అలా చేద్దామని కాదు, పర్టికులర్లీ కాలమేఘ ఒక్కటి అలా చేద్దాం, సమ్వేర్ జనాలకి ఒక పోయిటిక్ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనేది ఇంటెన్షన్. యా, ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్.